ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఒక ముఖ్యమైన సందేశంతో మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. చాలా రోజుల నుంచి మరి కేఆర్ ఛానల్ తరపున, కేఆర్ టీవీ ఛానల్ తరపున యూట్యూబ్లో మరి క్రాంతి అన్న అనేక మందిని ఇంటర్వ్యూ చేయడం మనం చూసాము. అందులో చాలా మంది మత పెద్దలను, అలాగే పాస్టర్స్ను, కొంతమంది స్వామీజులను మరి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఎవరు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు, ఎలా ఉంటున్నారు అనే కొన్ని అంశాల మీద అన్న చక్కగా ఇంటర్వ్యూ చేయడం చాలా అంటే చాలా బాగుంది. కానీ ఫ్యూ డేస్ బ్యాక్ శివశక్తి ఫౌండేషన్ కరుణాకరన్ సుగుణ దైవజనుల మీద, క్రీస్తు మీద అనేకమైనటువంటి దుష్ప్రచారం చేశాడు. ముఖ్యంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి షాలేమన్న మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. హోల్ నైట్లు పెట్టేసి, స్త్రీల కోడికలు పెట్టేసి, ఏకాంతంగా ప్రార్థనలు పెట్టేసి స్త్రీలను వంచిస్తున్నారని చెప్పి అనేక రకాలుగా క్రైస్తవ్యం మీద అనగా దైవజనుల మీద దుష్ప్రచారం చేసేటువంటి మాటలు పలికారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కరుణాకరన్ సుగుణ గారు. మీరు ఎందుచేత నా మాటలు పలికారో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాం. మీరింతగా దిగజారుడు దుష్ప్రచారం చేస్తారని అయితే అనుకోలేదు. మీ ఫాలోవర్స్ కోసం, మీ సబ్స్క్రైబర్స్ కోసం, మీ వ్యూస్ కోసం ఒక దైవజనుడిని తీసుకొచ్చి అమాయకపు కొంతమంది హైందవ సహోదరులను మీరు మభ్యపెట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డబ్బులతో లగ్జరీగా మీరు బ్రతకడానికి సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం మీరు ఎంతగా దిగజారుడు దుష్ప్రచారం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీరు క్రైస్తవ్యం జోలికి వచ్చేటప్పుడు, దైవజనుల జోలికి వచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకు మీరు ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? క్రైస్తవం మీద ఎందుకు మీరు బురద చల్లుతున్నారు? క్రైస్తవులంటే అంత లోకుగా ఉందా మీకు? క్రైస్తవులంటే అంత చిన్న చూపా మీకు? క్రీస్తు యొక్క పరిపూర్ణత, క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత మీకు లోకుగా కనపడుతుందా? ఈరోజు క్రైస్తవుల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అన్యాయంగా ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు దైవజనుల మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీనికి రానున్న రోజుల్లో క్రీస్తు ఎదుట నువ్వు దోషిగా నిలబడిన రోజు నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. యావత్ ప్రపంచ క్రైస్తవ సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. ఈ దుష్ప్రచారం చేసేటువంటి కరుణాకరన్ మాటలు మీరు నమ్మొద్దు. ఈ ఛానల్ ని, అలాగే ఈ శివశక్తి ఫౌండేషన్ తరపు నుంచి మాట్లాడే ఆ కరుణాకరన్ మాటలు మీరు వినొద్దు. మీరు ఎప్పుడైతే ఆ మాటలు వినడం మొదలు పెడతారో, మీరు ఎప్పుడైతే ఆ మాటలు వినడం మీరు స్టార్ట్ చేశారో అప్పుడే మీ ఆత్మీయత అనేది అడుగంటిపోతూ ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి. స్త్రీల కోడికల్లో, ఏకాంత ప్రార్థనల్లో, హోల్ నైట్ ప్రేయర్స్ లో ఏం చేస్తారు? మేమేం చేస్తామంటే దేశం బాగుండాలని, దేశం పచ్చగా ఉండాలని డ్రగ్స్ తినేవాళ్ళు, మందు కొట్టే వాళ్ళు, వ్యభిచరించే వాళ్ళు, జారత్వం చేసే వాళ్ళు, అనేక మంది ఆ మార్గం తప్పి బ్రతుకుతున్న వారు బాగుపడాలని, నరహత్య చేసే వాళ్ళని, వ్యభిచరించే వాళ్ళని, వారందరినీ మార్చాలని ప్రతిదినం ఏకాంత ప్రార్థనలని, స్త్రీల కోడికలని, అనేక విధాలైనటువంటివి మేము పెడుతూ మేము చాలా రకాలుగా దేశం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. స్త్రీలంతా కలిసి స్త్రీల కోడిక పెట్టుకొని మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం, హైందవ సహోదరుల కోసం, హైందవ సహోదరుల కోసమే
ప్రత్యేకమైన ప్రార్థన చేసి మీరు మారు మనసు పొందాలని. మతం మారుస్తున్నారని చండాలంగా మాట్లాడుతున్నారు మీరు. మతాన్ని మేము మార్చట్లేదులే కానీ క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. క్రీస్తు మార్గం గురించి మేము చెప్తున్నాం. ఒక భారతీయులుగానే కానీ క్రీస్తుని నమ్ముతున్న వారం మేము క్రీస్తుని ఎరిగినటువంటి వారము. రెండవసారి క్రైస్తవుల గురించి మాట్లాడాలన్నా, క్రైస్తవ సహోదరుల గురించి మాట్లాడాలన్నా, దైవజనుల గురించి మాట్లాడాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి మీరు వీడియోలు చేయాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను.